రాష్ట్రంలో కొన్ని పరిణామాలు, కొన్ని నిరసనలు, ఆందోళనలు కనుక గమనిస్తే, మన మదిలో టక్కున మెదిలే ప్రశ్న ఏంటి అంటే, ఇన్ని అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఏం చేస్తుంది వాటిని అని. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పీరియడ్‌లో చేసిన అప్పులు, వీళ్ళు 20 నెలల కాలంలోనే చేశారు అని రోజు లెక్కలు, ఆధారాలు, గణాంకాలు, ఆర్‌బీఐ నివేదికలు, ప్రభుత్వ జీవోల రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఏం చేశారు? కాంట్రాక్టర్లు మా డబ్బులు మాకివ్వండి అని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. తాజాగా చూసాం. విజయవాడలోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయం దగ్గర ఆర్‌డబ్ల్యూఎస్ కింద పనులు చేసిన వాళ్ళు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని ఆందోళనలో, నిరసన దీక్షలో కూర్చున్నారు. అరే, మా చిన్న కాంట్రాక్టర్లను పట్టించుకోవట్లేదు, అంత కార్పొరేట్ వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద డబ్బులు ఇచ్చేస్తున్నారు, మాకు ఇవ్వాల్సిన బిల్లులు విడుదల చేయాలి, ఇంట్లో పుస్తెలతాలు కానీ తాకట్టు పెట్టి మేము ప్రభుత్వ పనులు చేసాం అని చెప్పి వాళ్ళు రోడ్లు ఎక్కారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు రోడ్లు ఎక్కుతారు. మాకు రూపాయి ఇవ్వలేదని చెప్పి ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్లు ఎక్కుతారు మా హక్కులు నెరవేరలేదని. అన్ని వర్గాల వాళ్ళది ఇదే పరిస్థితి. అలాగని వీళ్ళు గట్టిగా ప్రచారం చేసిన సూపర్ 6 అమలు చేశారా? లేదుగా. అందులో ఫస్ట్ నిరుద్యోగ భృతి వీళ్ళు ఎవరికైనా ఇచ్చారా? లేదు. సెకండ్ది 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఎవరికైనా ఇచ్చారా? లేదు. అన్నీ వరుస పెట్టి ఇప్పుడు సూపర్ 6 అని ఇవ్వలే, విపరీతమైన అప్పులు చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఈ కార్పొరేట్ కాంట్రాక్టర్లకు అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఎందుకు ఇస్తూ ఉన్నారు? దానికి విపక్ష వైసీపీ ఏమంటుందంటే, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తారు, ఆ అడ్వాన్స్లు వీళ్ళ కమిషన్ల రూపంలో తీసేసుకుంటారు, తర్వాత వాళ్ళు పని ప్రారంభించినప్పుడు ఈ బిల్లులు ఇచ్చినప్పుడు ఇంక అదంతా అయ్యే పని లేదు, ఎప్పటికి అవుతాయో తెలియదు అంటది వైసీపీ. అసలు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తున్నది అధికారంలో ఉన్న వాళ్ళు కమిషన్లు తీసుకోవడం కోసం అని చెప్పి అంటుంది వైసీపీ. ఆ రోడ్డు ఎక్కిన వర్గం ఏంది అంటున్నారు. అందరూ రోడ్లు ఎక్కుతూనే ఉన్నారు. మరి ప్రభుత్వం సంపద సృష్టి ఎక్కడ? అసలు అప్పుల సృష్టి చేసి డబ్బులంతా ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడ ఖర్చు పెడుతూ ఉన్నారు? ఏం అర్థం అవ్వట్లేదు.